మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి నా తండ్రి మీకు ఎంతగానో వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామప్ప. మరి నా తండ్రి, మేము ఇప్పుడున్న సమాజంలో నా తండ్రి మేము ఎన్నోట్నో అయినా సాతాను యొక్క క్రియలను మేము చూస్తూ ఉన్నాము. కానీ మరి నా తండ్రి, మీ గురించి నా తండ్రి ఈ లోకానికి తెలియచేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవా మీకు ఎంతగానో కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సరే నా తండ్రి, మరి ఫైనల్గా నా తండ్రి కడవరి గడియలలో నా తండ్రి సాతానుకి మీకు జరిగే యొక్క ఏదైతే ఉన్నదో ఆ యొక్క పోరాటము, ఆ యొక్క తీర్పు నా తండ్రి మనుషులకు వచ్చే అంతిమ తీర్పు గురించి కూడా లోకమునకు తెలియజేయడానికి మీరు ఇచ్చిన యొక్క కథ కొరకు దేవా మీకు ఎంతగానో మేము కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్క టెక్నీషియన్ని, యాక్టర్స్ని, నిర్మాతలను, డైరెక్టర్స్ని, ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మీ అనుగ్రహము నా తండ్రి వారిపై కుమ్మరించండి. నూరంతల ఫలములను దయచేయండి. వారి చుట్టూనైనా మీ పరిశుద్ధ అగ్నిని కంచెగా వేసి నా తండ్రి సాతాను క్రియలను, నా తండ్రి అంధకార చీకటి శక్తులను అన్నింటినీ నా తండ్రి మీ యొక్క పవిత్రమైన యేసు నామంలో వాటన్నింటినీ బంధించి నా తండ్రి ఆది నుంచి అంతం వరకు మీరే తోడయుండి నైనా చిత్ర పరిశ్రమ నిర్మాణం అంతట్లో కూడాను నా తండ్రి చిత్ర నిర్మాణం అంతా పూర్తి అయ్యి మరలా రిలీజ్కు నా అన్ని విషయాల్లో నాయన మీ యొక్క పరిశుద్ధతను ఈ యొక్క ప్రతి ఒక్క టెక్నీషియన్ మీదను మీరు ఉంచి నాయన పవిత్రమైన ఈ కార్యమునకు నా తండ్రి జయప్రదంగా చేయమని మా రక్షకుడైన యేసు ప్రభువారి నామున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికి కూడా నమస్సుమాంజలు. ఈ సినిమా సాంగ్స్ కొన్ని రోజుల ముందు చెన్నైలో చేశాము, మద్రాసులో. ఇవి చేస్తుంటే ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చి ఇంకొక సాంగ్ చేస్తే బాగుంటుంది. ఒక సాంగ్ను ఇంకా రికార్డ్ అవ్వలేదు, ఒక 2 లైన్స్ అది వినిపించాలని నాకు అనిపించింది, మీరు వినాలి. ఇహలోకానికి పరలోకానికి ప్రేమే రహదారి, ప్రభువే అధికారి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమే నిత్యం, ప్రేమే సత్యం, ప్రేమే జీవం, ప్రేమే దైవం అనుకో ఒకసారి. ఆ ప్రేమే కాచును నిన్ను చేరి, ప్రేమే కాచును నిన్ను చేరి. హల్లెలూయా 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 హల్లెలూయా. మ్యాక్సిమం మ్యూజికాలిటీ కూడా ప్రయత్నం చేస్తున్నాను. నా శాస్త్ర ప్రయత్నం సాగుతూ ఉంటుంది. మీ అందరి ఆశీస్సులతో నమస్కారం. గ్రేట్ పర్సనాలిటీ, ఇండస్ట్రీలో చాలా పెద్ద ఆయన, పితామహుడు, వెరీ వెరీ బిగ్ మ్యాన్. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మా డైరెక్టర్ గారు శ్రీ చిత్తజల్లి ప్రసాద్ గారు, ఆయనే కథ, మాటలు, దర్శకత్వం అన్నీ A to Z, స్టోరీ రైటింగ్, డైలాగ్స్ అంతా కర్త కర్మ క్రియ. ఇది సంవత్సరానికి ఒక 7 సినిమాలు చేస్తూ ఉంటాడు ఆయన. ఇది ఆయన దర్శకత్వంలో నేను 4వ సినిమా చేస్తున్నాను. ఒక సినిమా రెడీ అయిపోయింది, సెన్సార్ అయిపోయింది, తొందరలో రిలీజ్ అవుతుంది, కాశీనగర్ 1947. అది కాకుండా మళ్ళీ బాలతేజం అనేది ఒకటి చేస్తున్నాను, సన్ ఆఫ్ సునామీ ఒకటి ఆయన దాంట్లో చేస్తున్నాను. ఇది 4వ సినిమా, అంతిమ తీర్పు. సోషియో ఫ్యాంటసీ మూవీ, ఎక్సలెంట్ మూవీ, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. దీన్ని ప్రొడ్యూసర్స్ శ్రీ రామ్మోహన్ గారు, అలాగే మా కిషోర్ గారు, మంచి ప్రొడ్యూసర్స్ ఇద్దరును. మీ ఈ కార్యక్రమాన్ని ఈరోజు చాలా విజయవంతంగా చేయడానికి అందరూ కలిసి టీం వర్క్ మాదిరి అన్ని మా మ్యూజిక్ డైరెక్టర్ గారు సాయి గారు, ఆయనంతా కూడా, మా హీరోయిన్ గారు, మేడం గారు, అందరూ, ఆల్ ఆర్టిస్ట్స్, ఆల్ టెక్నీషియన్స్, ఆల్ వర్కర్స్, ఆల్ 24 క్రాఫ్ట్స్, కెమెరామెన్ అందరికీ కూడా, ప్రెస్ మీడియా వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు, మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు.
ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు డైరెక్టర్ గారు మాట. మీ అందరూ ఈ ఫంక్షన్ సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. కొత్త ప్రొడ్యూసర్స్ మన వాళ్ళు ఒక మంచి అటెంప్ట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గాను సోషియో ఫ్యాంటసీ చిత్రం మన యేసు ప్రభు గారి గురించి వాళ్ళు ఈ సబ్జెక్ట్ని ఎత్తుకొని దీన్ని విజయవంతం చేయడానికని అందరూ కలిసికట్టుగా మీరు కానీ స్టేజ్ అందరూ కూడా అందరూ దీవించాలని నేను మనస్ఫూర్తిగా ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్ గారిని, ఆర్టిస్టుల్ని ఎంటైర్ యూనిట్ని అంతా కూడా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. బట్ ఇంకొకటి ఏంటంటే నేను పర్టికులర్గా చెప్పేది అంటే నేను నా ఎడ్యుకేషన్ నాకు చాలా అంటే నేను ఎవరి కులం గురించి వాళ్ళ గురించి మాట్లాడట్లా. నేను విజయవాడ లైలా కాలేజీలో 3 years చదువుకున్నానండి. డిగ్రీ అక్కడ కంప్లీట్ చేశాను. కానీ అప్పుడు నాకు ఫాదర్స్ కానీ వాళ్ళ అందరూ కూడా నాకు బాగా పరిచయం ఉండే యాక్చువల్గాను. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నానండి. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. అంతిమ తీర్పు అంటే బైబిల్ ఏముంటుందంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత పాపం చేసిన వాడిని ఏం చేస్తాడు దేవుడు, పుణ్యం చేస్తున్న వాడిని ఏం చేస్తాడు, దట్ ఈస్ కాల్డ్ అంతిమ తీర్పు. ప్రభువైన యేసుక్రీస్తుల వారు పాపుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, రక్తం చిందించాడు. అయితే గతంలో వచ్చిన సినిమాలు క్రీస్తు మీద ఆయన పుట్టింది ఎక్కడ, ఏ శ్రమలు పడ్డాడు, ఎలా సిలువ వేశారు, ఇవన్నీ చూపిస్తూ వచ్చారు. కానీ అంతిమ తీర్పులో సోషియో ఫ్యాంటసీ, దీంట్లో హీరోలు, హీరోయిన్లు, కాలేజీ గొడవలు ఇవన్నీ ఉంటాయి. సైతాను పనులు ఏమిటంటే గంజాయి, డ్రగ్స్, తల్లిని చంపుతాడు మందు కోసం ఒకడు. ఇవన్నీ సోషియో చూపిస్తూ ప్రభు చెప్పిన మాట ఏంటో అది చూపిస్తున్నాం సినిమాలో. పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆ ప్రభు యొక్క దీవెన ఎలా ఉంటుంది, ఎందుకోసం ఆయన ప్రాణాలు వదిలాడు, మళ్ళీ రాబోతున్నాడు. సెకండ్ కమింగ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సెకండ్. ఒకప్పుడు మహాసభ జరిగింది పరలోకంలో. ఈ సైతాన్ అతను మంచి దేవత. దేవుడిచ్చి లోపల వీడికి ఏం కలిగిందంటే, బా ఆ సింహాసనం మీద నేను కూర్చుంటే ఎంత బాగుంటుంది. దేవుడు గ్రహించాడు, శాపం పెట్టి భూలోకంలో పడేశాడు. పడేసిన దగ్గర నుంచి ఈ లోకాధికారిగా నువ్వేమైనా చేసుకో, కానీ నన్ను నమ్మిన వాళ్ళని మాత్రం నువ్వేమి చేయలేవు అని పంపిస్తాడు. ఇప్పుడు జరిగే పాపాలన్నీ కూడా సైతాను చేస్తున్న పనులు. దాన్ని ఎదుర్కోవాలంటే విశ్వసించాలి. నమ్మితే దేవుడు, నమ్మకపోతే రాయి. అవన్నీ తీసుకొచ్చి క్రోడీకరించి సోషియో ఫ్యాంటసీ సినిమా చేస్తున్నాము. మీ అందరికి నచ్చేలా త్రూఅవుట్ వరల్డ్ రిలీజ్ అండి సినిమా, అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ చేస్తాం. దానికి తోడు మా పాస్టర్ గారు రావటం, దీంట్లో పార్ట్నర్గా చాలా సంతోషం. మా రామ్మోహన్ రావు గారిని ఏలూరులో పొలంలో పాము వెళ్తుందండి, ఎన్నో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, తగ్గల. గన్నవరం దగ్గర పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే బతికాడండి. అప్పటి నుంచి జీసస్ సినిమా తీయాలి 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 తీయాలి. ఇప్పుడు నాతో సినిమా చేశారు, ఒక్కసారి ప్రేమిస్తే 7 జన్మల బంధం, రిలీజ్ కూడా చేసేసాడు ఆయన. అయితే నేను చచ్చిపోయే లోపల ఈ సినిమా తీసి చచ్చిపోతానంటాడు. అందుకని నేను కూడా బిలీవర్ని. అందుకని కష్టపడి చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి. అంతిమ తీర్పు మూవీలో నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత మంచి మూవీలో ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇలాంటి మూవీలో చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండేది యాక్చువల్గా చెప్పాలంటే. బట్ చాలాకి ఈ మూవీ నా కోరిక మేరకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ అన్నడా. ప్రియ మిత్రులందరికీ ప్రత్యేకంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చిన్నలు అందరికీ కూడా నా యొక్క నమస్కారము. ఈ యొక్క కార్యక్రమంలో ప్రాముఖ్యంగా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు మరి నిర్మాతలుగా పేరు పొందినటువంటి వాకడ అప్పారావు గారు సార్, వీళ్ళందరినీ నేను ఇలా చూడటం ఫస్ట్ టైం అండి. ఐఎమ్ న్యూ టు దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను చాలా భయపడుతూ ఉన్నాను. వాస్తవంగా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలి అంటే నాకు అసలు ఆలోచన లేదు. నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు నా ప్రొఫెషన్ ఎడ్యుకేషన్ అండి. ఐఎమ్ ఏ ప్రిన్సిపల్. ఐ వర్క్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఇన్ నారాయణ, చైతన్య అండ్ వేదాంతు కాలేజెస్. సో నేను ఎప్పుడు ఎడ్యుకేషన్ వైపే ఉన్నానండి. ఇది ఫస్ట్ టైం రావడం. మరి రామ్మోహన్ రావు గారు ఒకరోజు అనుకోకుండా ఒక యాక్సిడెంటల్గా మీ ఇద్దరం బస్సులో కలిసాము. సో బస్సులో కలిసినప్పుడు నేను ఇలా మూవీస్ తీస్తుంటానండి అని చెప్పినప్పుడు నేను చాలా కొత్త పరిచయం ఇది, ఇంతవరకు ఇలాంటి వ్యక్తులు ఎప్పుడు నాకు పరిచయం అవ్వలేదు. సో ఏం మూవీ తీస్తున్నారండి అంటే అంతిమ తీర్పు అన్నాడు. ఒక్కసారి నాకు ఫీజు ఎగిరిపోయింది. అంతిమ తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్ మాట్లాడుతున్నారా మీరు? వాట్ యు నో అబౌట్ ఫైనల్ జడ్జిమెంట్ అండి అని అడిగాను ఆయన. నేను అంటే ఆయన అన్నాడు అంతిమ తీర్పు అంటే సాతానికి దేవుడికి జరిగేటువంటి ఒక యుద్ధం అండి అన్నాడు. అది కాదు కదా ఫైనల్ జడ్జిమెంట్, సార్ ఏంటి ఇలా చెప్పారు అనుకోని నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు అది బ్యాటిల్, అది అసలు వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటిది ఒక పెద్ద బ్యాటిల్. అది శాటన్కి గాడ్కి జరిగేటువంటి ఒక పెద్ద బ్యాటిల్ ఉంది. ఆ బ్యాటిల్ అయిపోయాక ఇప్పుడు డైరెక్టర్ గారు దాన్ని క్లియర్ చేశారు. మరి ప్రసాద్ గారికి ఆ నాలెడ్జ్ ఉందండి. నేను నిజంగా అంటే ఈ మూవీకి రాకముందు నేను అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాకముందు చాలా డౌట్స్తో ఉన్నాను. ఒక ఎడ్యుకేషనలిస్ట్గానే ఉన్నాను నేను. నాకు ఒక పరిచయం అనేది ఏర్పడటం అనేది మరి డైరెక్టర్ గారిని చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన ఫైనల్ జడ్జిమెంట్ అంటే మనిషి చేసినటువంటి క్రియలు, ఈ భూమి మీద మనిషి చేసినటువంటి క్రియలు ఎలాంటివి, మంచివా చెడ్డవా, ఏ మనిషి అయినా కావచ్చు అండి, అది ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, కులము మతము లేకపోతే ప్రాంతము, ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదండి జడ్జిమెంట్లో. హూ ఎవర్ ఇట్ మే బి, హూ ఎవర్ డూస్ ద గుడ్ దే విల్ కమ్ అండర్ గుడ్ జడ్జిమెంట్, అండ్ హూ ఎవర్ డూస్ బ్యాడ్ దే విల్ కమ్ అండర్ బ్యాడ్ జడ్జిమెంట్. ఇంకా దానికి ఫైనల్ జడ్జిమెంట్ అనే ఒక మూవీ తీయడం అనేది సామాన్యమైన విషయం కాదండి. చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి క్రిస్టియానిటీలో కూడా. ఈ యొక్క రివల్యూషన్ అంటే ప్రకటన గ్రంథం అనేది ఒకటి ఉంటుంది, ఏది బైబిల్లో. ఈ ప్రకటన గ్రంథంలో దీని గురించి మాట్లాడినా, దీని గురించి ఏదైనా చర్చించినా వాళ్ళు చనిపోతారు అనే ఒక ఫోబియా ఉంది. కానీ ఈ సినిమా తీసేటప్పుడు మరి ఆ ఫోబియా కొంతమందికి ఉంది. ఈ యొక్క డైరెక్టర్ గారు, నిర్మాత గారు మరి రామ్మోహన్ రావు గారు నాతో అన్నారు, అట్లాంటి పిచ్చి మాటలు ఏం మాట్లాడొద్దండి, ఇలా మరి ప్రకటన గ్రంథం చదివిన వాళ్ళందరూ చనిపోయారా, లేకపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళందరూ చనిపోయారంటే నో, నెవర్, కాదండి, అలా కాదు. ఐఎమ్ ప్రొఫెషనల్గా నేను పాస్టర్ అయితే కాదండి. ఐ హ్యావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ బైబిల్, అందుకని నాకు రెవరెండ్ అని పెట్టారు. సో నేను పాస్టర్ గారిని అయితే కాదు, నేను ఎడ్యుకేషనలిస్ట్ని. వాస్తవంగా అయితే నేను చదువు పట్ల చాలా ఆసక్తి. నా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు చాలామంది డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, ఈరోజు చాలామంది మంచి ప్రొఫెషన్స్లో ఉన్నారు. వాళ్ళందరూ చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను చెప్పేవాడిని, దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద ఎడ్యుకేషన్, బట్ దెర్ ఇస్ ఎండ్ ఫర్ ద ఎడ్యుకేషన్. కానీ ఆ విద్య యొక్క అంతం ఏంటో నేను ఒక చిన్న మాటలో మీతో చెప్తాను. ఏంటంటే సౌండ్ ఎడ్యుకేషన్ గివ్స్ యూ సౌండ్ నాలెడ్జ్. మంచి చదువు మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ద సౌండ్ నాలెడ్జ్ గివ్స్ యూ సౌండ్ క్యారెక్టర్. ఇదండి, ప్రతి వ్యక్తి 10th క్లాసే చదువుకొని ఉండొచ్చు, టాపర్ అవ్వచ్చు, వాడు క్లాస్లో టాపర్ అవ్వచ్చు, స్టేట్లో టాపర్ అవ్వచ్చు, డిస్టిక్లో టాపర్ అవ్వచ్చు, కానీ మంచి క్యారెక్టర్ లేకపోతే వాడు చదువుకున్నటువంటి చదువుకి విలువ లేదు. ఈరోజు మరి వాకడ అప్పారావు సారు ఒక మంచి మాట చెప్పారు, ఫ్యూచర్ ఈజ్ ఎడ్యుకేషన్. అవునండి, ప్రతి తల్లిదండ్రులకి నేను కూడా ఇదే మాట చెప్తాను. తల్లిదండ్రులే కాదు, ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉండి ఉండొచ్చు. మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవ్వాలి, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో, ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలి అంటే అంత సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. చాలా వరకు చదువు లేక చాలా మంది అవస్థలు పడ్డారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ స్కిల్స్, ఏవైతే లైఫ్ స్కిల్స్ ఉన్నాయో వాటిని బట్టి చాలా మంది పైకి వచ్చారు.
కొంతమంది సింగింగ్ ఎంచుకోవచ్చు, కొంతమంది మ్యూజిక్ ఎంచుకోవచ్చు, కొంతమంది యాక్టింగ్ ఎంచుకోవచ్చు. వాళ్ళు ఉన్నటువంటి ఫీల్డ్స్లో వాళ్ళు ఆ రంగానికి న్యాయం చేస్తూ వాళ్ళు పైకి వస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఈ సినిమాను చూస్తున్నప్పుడు ఈ సినిమా తీయడానికి మరి డైరెక్టర్ గారికి ఉన్నటువంటి స్కిల్స్ చూశాను నేను. ఆయనకి దాదాపు మన ఇండియాలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ అన్నీ నియర్లీ 14 లాంగ్వేజెస్ ఆయన మరి మాట్లాడగలడు, రాయగలడు, మరి వాటి యొక్క అర్థాలు చెప్పగలడు. మరి అంత మంచి స్కిల్స్ ఉన్నాయి. అలాగా ఒక సినిమా రంగానికి రావాలి అంటే అలాంటి వ్యక్తులు ఉండాలి. మరి ఇక్కడ నా పక్కన ఉన్నటువంటి కేవీఎల్ నరసింహ సారు, మరి ఆయన సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అయిన అండ్ లీగల్ అడ్వైజర్ ఫర్ ద ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ టిఎస్ అండ్ ఏపీ. మరి అంత మంచి వ్యక్తి, అంత బాగా చదువుకున్నటువంటి వ్యక్తి మరి లీగల్ అడ్వైజర్గా ఉంటూ మరి ఒక ఆర్టిస్ట్గా ఉన్నాడు అంటే నేను వన్స్ I have a small eye on this film industry. But now, when I am seeing all the artists and all the technicians and all the producers and the directors, I am observing that they are well talented, they are well skilled. బాగా టాలెంట్స్ ఉంటేనే ఈ రంగంలో నెగ్గగలరు, లేకపోతే వాళ్ళు నిలబడగలరు. చాలా సంవత్సరాలు ఈ యొక్క ఫీల్డ్లో ఉండాలి అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండాలండి, కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకపోతే ఎవడు ఏం చేయలేరు, నిలబడలేరు కూడా. కాబట్టి ఈరోజు ఈ సినిమాకి నన్ను కూడా ఒక నిర్మాతగా పరిచయం చేసినందుకు రామ్మోహన్ రావు గారికి, మరి అలాగే గౌడ్ సార్ గారికి, అలాగే మరి అప్పారావు సార్ గారికి, వీళ్ళందరికీ మరి సాయి సార్కి, మరి వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వి నీడ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ద గైడెన్స్ టు కంప్లీట్ దిస్ ఫిల్మ్ సార్. ఓకే అండి. అండ్ మోస్ట్లీ ఇంకా బాగా చెప్పాలంటే ఒక్క విషయం అండి, ఏ ఆడియన్ అయినా ఎవరి దగ్గర నుంచి తెలుసుకుంటాడు సినిమా గురించి? కరెక్ట్గా ఎవరు చెప్తారండి? ఒక ఆడియన్కి సినిమా గురించి తెలిసేది ఎవరి దగ్గర నుంచి? ప్రెస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్, నేనైతే ఇది వెపన్ అని చెప్తాను నేను. ఈ వెపన్ని కరెక్ట్గా వాడితే మంచిగానే ఉంటుంది, లేకపోతే మర్డర్ అయిపోతాం. లేదండి, నేను నిజమే చెప్తున్నాను. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నేను ఇంతవరకు నేను ఉన్నాను అంటే నేను ప్రెస్ని చాలా గౌరవిస్తా. వాళ్ళు నాకు ఊపిరి లాంటి వాళ్ళు, ఆక్సిజన్ లాంటి వాళ్ళు. నేను పైకి వచ్చాను, నేను నెగ్గాను, కార్పొరేట్లో నెగ్గాను, మరి మంచి ప్రిన్సిపల్ అని ఒక మంచి పేరు తెచ్చుకున్నాను అంటే దానికి కారణం ఎవరంటే ప్రెస్. నేను ఏ ప్రోగ్రామ్ చేసినండి, ప్రెస్ ఎప్పుడు నా వెన్నట్టే ఉండి నన్ను సపోర్ట్ చేస్తూ, సార్ న్యూస్ పంపించండి వేసేస్తాం. ఏ రోజు నన్ను డబ్బులు అడగలేదండి ప్రెస్ వాళ్ళు ఒక్కళ్ళు కూడా. నేను వాళ్ళని గౌరవిస్తాను, బాగా తీసుకొచ్చేవాడిని, కాలేజెస్లో కూర్చోబెట్టేవాడిని, వాళ్ళని గౌరవించి వాళ్ళందరినీ రెస్పెక్టబుల్గా చూసి వాళ్ళందరిని ఆహ్వానించి స్టేజ్ మీదకి వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, మమ్మల్ని ఎవరు పిలవరండి, మమ్మల్ని చూస్తే భయపడతారు. నిజమే అండి. మరి ఈరోజు ప్రెస్ అందరూ వచ్చారు, నిజంగా మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అండి, హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి మీ అందరికీ. మీరు ఈ ఫిల్మ్ గురించి గుడ్ అని రాస్తేనే ఇది సక్సెస్ అవుతుంది, లేకపోతే ఇది నేను ఎంత డబ్బులు పెట్టినా ఉపయోగం లేదు, అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అండ్ మోస్ట్ వాల్యుబుల్ సజెషన్ ఫ్రమ్ వాకాడ అప్పారావు సార్, డోంట్ వేస్ట్ మోర్, వేస్టేజెస్ని తగ్గించండి. చాలా అనుభవంతో చెప్పారండి మాట. నేను ఒక కొన్ని ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నప్పుడు అక్కడ నేను వేస్టేజ్ తగ్గించేవాడిని. ఏ ప్రోగ్రామ్ చేసినా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసేవాడిని. ఎకానమీ ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. కరెక్ట్గా చెప్పారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మరి ఇంకా ఇక్కడ మరి కొత్త పరిచయాలు, చాలా కొత్త ముఖాలు నాకు అందరూ కూడా సింగర్స్ ఉన్నారు. మీరందరూ కూడా బ్లెస్ చేయబడాలి. నేను ఒకటే కోరుకుంటానండి, సినీ పరిశ్రమలో సినిమా అనేది ఒక మాధ్యమం, ఇట్ ఈస్ ఎ మీడియా అండ్ ఇట్ విల్ టేక్ అవర్ థాట్స్ టు ద ఆడియన్స్. అంటే సమాజంలో కులము మతం ఏం లేదు, ప్రతి ఒక్కడికి మన ఆలోచనలు, ఈ సినిమా రాసినటువంటి డైరెక్టర్ యొక్క ఆలోచనలు, లేకపోతే నిర్మాత యొక్క ఉద్దేశాలు, ఇవన్నీ ఏది తీసుకెళ్తుందంటే సినిమానే. మరి నిర్మాత బాక్స్ ఆఫీసులకే అంకితం కాకుండా నిర్మాత ఏం చేస్తాడంటే ఈ యొక్క ఫిల్మ్ కంప్లీట్ అయ్యే వరకు డిసిప్లిన్డ్గా ఉండేదానికోసం చూస్తాడు, మంచి హెల్దియెస్ట్ వాతావరణం ఉండేదానికోసం చూస్తాడు. అలాగే మెయిన్గా కోరుకునేది ఏంటంటే, నేనైతే కోరుకుంటున్నాను, ఈ యొక్క ఫిల్మ్ ఎవరైతే యాక్ట్ చేయబోతున్నారు, యాక్టర్స్ అందరూ, టెక్నీషియన్స్ అందరూ, అలాగే ఎవరైతే ఇంకా డైరెక్టర్స్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఫిల్మ్ మేకింగ్లో పార్టిసిపేట్ చేసే ప్రతి వ్యక్తి కూడా దే మస్ట్ బి బ్లెస్డ్. అప్పుడే ఈ సినిమా సక్సెస్ అయినట్టు.
వీళ్ళందరూ సక్సెస్ అవ్వకపోతే, వీళ్ళందరూ బ్లెస్ కాకపోతే, ఎవరైనా కానీ రిగ్రెట్ అయితే ఈ సినిమా సక్సెస్ కానట్టేనండి. సో 100% నేను రామ్మోహన్ రావు గారు ఇద్దరం కలిసి ఇది సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్క వ్యక్తికి, స్కిల్స్ ఉన్న వాళ్ళకి, టాలెంటెడ్ పీపుల్కి, యంగ్ పీపుల్ని ఇన్వైట్ చేస్తూ, చిన్న చిన్న ఆర్టిస్టులు మేము, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనేటువంటి ఆ మాటలు నేను చాలాసార్లు విన్నాను. నో, స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే కొత్తగా వచ్చి రామ్మోహన్ గారు మరి ఈరోజు ఫిలిం ఛాంబర్లో ఫంక్షన్ చేస్తూ మా అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఆయన ఎంత ఏజ్ ఉన్నాడో వాళ్ళ ప్రసాద్ గారు కూడా అదే ఏజ్ రేంజ్లో డైరెక్టర్గా దగ్గర అక్కడ ఇక్కడ కొద్దిగా ఉందేమో. ఇద్దరు కూడా యంగ్ యూత్ టీనేజ్ పిల్లల్లాగా పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు. వీళ్ళ తగ్గట్టు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అట్లనే ఉన్నాడు లక్ష్మణ సాయి గారు. ఆయన కూడా కొన్ని వందల సినిమాలు చేయడం జరిగింది, సంగీతం అందించాడు. చిన్న సినిమాలకి ఆయన ఒక పెద్ద స్వరం ఆయనది, అద్భుతం లక్ష్మణ సాయి గారు. మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు మా బ్రదర్, మా అన్నగారు, శ్రేయోభిలాషి ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు. ఈ మధ్య ఎన్నికల్లో ఫిలిం ఛాంబర్లో మళ్ళీ ఎన్నికై వైస్ చైర్మన్గా అయినందుకు కంగ్రాచ్యులేషన్. అదేవిధంగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వాకాడ అప్పారావు గారు. నేను 25 సంవత్సరాలైంది సినిమా పరిశ్రమకు వచ్చి. నాకు ఆయన అంతకన్నా ముందు పరిచయము. ఒకసారి ఫస్ట్ టైం అన్నపూర్ణ స్టూడియోలో సౌందర్య గారు షూటింగ్ జరుగుతుంది. ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు, మీరే ప్రొడ్యూసర్. అది నాకు తెలిసి అది 99 2000 ఆ టైం, 96 80 ఆ టైం అనుకుంటా. సూర్యవంశము లేదు, ఇది చిలుక ఇట్లా ఉంటుంది చూడండి, సౌందర్య. అది షూటింగ్ గుర్తుంది, బట్ సినిమా పేరు గుర్తులేదు. అది మీరే ప్రొడ్యూసర్గా ఆ టైంలో పరిచయము. ఈ తర్వాత నేను నిర్మాతగా, దర్శకుడిగా వచ్చాము. బట్ ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నేను 600 సినిమాలకి అన్నగారు, నేను కానీ చీఫ్ గెస్ట్గా అంటే ఎన్నో కార్యక్రమాలకి మేము బ్యాక్ బోన్గా ఉండడం జరిగింది. ఫస్ట్ టైం నేను వాకాడ అప్పారావు గారిని ఈరోజు చూసి ఆశ్చర్యపోతున్నాను. ఆయన ఫస్ట్ టైం వేదికలో మాకు కనిపించారు. ఆయన సినిమాలలో కూడా ఆయన కనిపించాడు. ఆయన సినిమాలలో కూడా, ఆయన తీసే సినిమాలలో కూడా ఆయన కనిపించాడు. అంత బ్యాక్ క్రియేట్ చేస్తూ ఉంటాడు, బ్యాక్ అంతా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈరోజు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఫస్ట్ టైం నేను ప్రసాద్ గారి ద్వారా, గ్రేట్ ప్రసాద్ గారు, వారిని పట్టుకురావడం అంటే మామూలు విషయం కాదు. సినిమా ఇండస్ట్రీకి ఒక గుండెకాయ ఆయన. అలాంటి గుండెకాయని పట్టుకొని వచ్చేసి ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. అన్న, మీరు ఎన్ని సంవత్సరాలైనా ప్రేమతో వచ్చి మాకు ఓటేసిపోతాడు, మళ్ళీ చిన్నోళ్ళ ఓటేసిపోతాడు. మాకు సాయి వెంకట్ నీలాంటి ఓటేయాలి ఇట్లా అని ఓటేసి మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసి వాకాడ అప్పారావు గారు రావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు. సో అదేవిధంగా నరసింహారావు గారు, ఆయన నటుడిగా, ఒక అడ్వకేట్గా డైలీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ఇప్పటికీ బాగా. ఇస్ వెరీ నైస్. అండ్ న్యూ ప్రొడ్యూసర్, ఆయన అనుభవం ఇప్పుడే చెప్పడం జరిగింది. ఒక బస్సులో స్టార్ట్ అయిన ప్రయాణం ఇక్కడ దాకా వచ్చింది. ఓ బస్సులో కలయిక ఓ అద్భుతం జరిగింది. అంటే నేను ఎప్పుడు అంటుంటాను, భగవంతుడు ఎప్పుడు ఎలా ఎవరిని ఎక్కడ ఎందుకు కలుపుతాడో తెలీదు, అది ఏం జరుగుతుందో తెలీదు, ఒక అద్భుతం అనేది జరుగుతుంటుంది. అలాగా ఆనాటి ఒక బస్సు ఎక్కకపోతే రామ్మోహన్ రావు గారు పరిచయం గారు ఇప్పుడు ఇక అంతిమ తీర్పు అనేది లేదు. సో అలాగా ఒక కనెక్షన్ ఎక్కడికో వెళ్ళొచ్చు. సో అలాగా ఈరోజు ఒక అంతిమ తీర్పుకి నాంది అయ్యారు. మీరు ఒక కో ప్రొడ్యూసర్గా మరి ఈ సినిమాని మీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్తో, మీకున్న అనుభవంతో మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎడ్యుకేషన్ గురించి కానీ మీ అనుభవాలంతా కూడా ఈ రామ్మోహన్ రావు గారి ఆయన టీనేజ్కి మీరు తోడవుతారు. ఆయనకి వెరీ నిన్న ఒక వచ్చింది బుక్ చేయడానికి వచ్చి ఛాంబర్లో చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాడు. ఒకటే మాట చెప్పిన, నువ్వేం స్ట్రెయిన్ కాకు, నేనున్నా, నా పేరు మీద రాసేసుకో, నువ్వు బుక్ చేసేయి. ఆయన అంటాడు, నా వాల్యూ పోతుంది సార్, నా ఇజ్జత్ పోతుంది అని. నీదేం పోదు, మేము కాపాడుతాం, నేను రామకృష్ణ ఉన్న రోజులు నీకేం బాధని చెప్పిన, అంతేనా? రైట్. సో అలాగా మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాం. అంటే చిన్న సినిమా అనేది ఇండస్ట్రీకి వచ్చి, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, మీకు ఏం తెలీదు. అలాగే సినిమాలు తీసి ఇప్పుడు
చిత్తతల్లి ప్రసాద్ గారు అయితే ఆయన సంవత్సరానికి 4 ఎట్లా తీస్తుండో నాకే అర్థమవుతుంది. అలాగా సినిమా తీసి చాలా మందికి తెలియక ఎక్కడ చేయాలి, ఎలా పోవాలి తెలియక చాలా ఇబ్బందులు పడుతుంటారు. సినిమా రిలీజ్కి ఏం చేయాలో తెలియదు. సినిమా మాత్రం 1 2 కోట్లు పెట్టి సినిమా తీస్తారు, కానీ అసలు సముద్రం అక్కడే ఉంటుంది. ఆ సముద్రం ఎట్లా దాటాలో మాత్రం తెలియదు. అంతటా పోయేస్తారు, సముద్రం దగ్గరకు వచ్చి ఆగిపోతారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక ఆంజనేయుడు లాంటి ఇది కావాల్సిందే, హనుమంతుడిలా కావాల్సిందే. లంక పోవాలంటే ఎలాగో ఇక్కడ కూడా సినిమా రిలీజ్ కావాలంటే మరి మాలాంటి ఎక్స్పీరియన్సెస్ యూజ్ చేసి వాళ్ళకి బ్యాక్ బోన్గా ఉండి సపోర్ట్గా ఉండి వాళ్ళని బయటికి తెచ్చి ఏదన్నా ఆ టైంలో కష్ట సుఖాలు ఉంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా హెల్ప్ చేసి ఇలా విధంగా ఇన్ని వందల సినిమాలను ఇక్కడ దాకా మేము ఎక్కడ కనిపించిన జంట పక్షులు అంటుంటారు మమ్మల్ని, నేను రామకృష్ణ అన్న. అలాగా కొన్ని వందల సినిమాలు. మొన్న మేము నిరహార దీక్ష కూడా చేసినాం. నిరహార దీక్ష ఏంటంటే UFO క్యూబ్ మీద కూడా డిజిటల్ మీద నిరహార దీక్ష చేసినాం ఇక్కడే. ఇంకోటి ఆయన ఆర్కే దీక్ష అనే సినిమా తీస్తున్నాడు. దీక్ష చేస్తూ దీక్ష సినిమా తీశాడు ఆయన, అద్భుతంగా తీశాడు. అది రిలీజ్కి దగ్గరలో ఉంది. ఆర్కే మామూలు మనిషి కాదు, గొప్ప కాదు. మీ అందరికీ తెలిసిన విషయం. అన్నగారు కూడా మన వైస్ చైర్మన్ అన్నిటికీ రేపు సినిమాకి రిలీజ్ అంతా వీళ్ళే పెద్దలు ఇద్దరు. ఆనాడు కూడా ఆయన ఇప్పుడు అంతే. కాబట్టి అది పరిస్థితి. నాకు ఆరోగ్యం బాగాలేదు, ఎప్పుడో మాట్లాడలేకపోయినా అయిపోయింది. 78 ఏజ్ కాబట్టి అంతే. అంత అందులో పరిచయం, అంతకంటే నేను చెప్పలేను, ఎక్కువ మాట్లాడలేకపోతున్నా అంతే. ఇండస్ట్రీలో ఎప్పుడు ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది. ఎన్నైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, ఎన్ని చేపలైనా రావచ్చు, ఎంతమంది అయినా వచ్చి ఈదొచ్చు. ధరికి చేరే వాళ్ళు గొప్పవాళ్ళు. ఎవరైనా కొద్ది అటు ఇటు అయినా బోట్స్ ఉంటాయి మన దగ్గర, సడన్ బోట్స్ వచ్చి కూడా సేవ్ చేసే ఇండస్ట్రీ ఇది. ఎప్పుడు ఇండస్ట్రీ అనేది చాలా గొప్పది. వైజాగ్ మీరు ఏం భయపడద్దు. ఎడ్యుకేషన్ ఎంత గొప్పదో సేమ్ ఇది కూడా అలాంటిదే. దీంట్లో మీరు చిత్తజల్లు ప్రసాద్ చాలా సీనియర్ డైరెక్టర్. నేను ఆయన దాదాపు 10 సినిమాలు నేనే క్లాప్ కొట్టుంటాను. కొత్త సినిమా ఈరోజు కూడా నేను చేసిన అన్ని సినిమాలు ఆయనే కంప్లీట్ అయినాయి. ఒక్క సినిమా కూడా లేదు, అన్నీ రిలీజ్ అయినాయి. మా హీరోని కూడా నేనే ఒక పరిచయం చేసినమ్మా. ఆయనది కూడా యజ్ఞం అనే సినిమా అనుకుంటా కదా, కాశీ. ఆయన సినిమాలు చాలా, నాకు అన్ని పేర్లు తెలియదు కానీ చాలా చేశాను. చాలా మంచి వ్యక్తి. ఏంటంటే మనిషి ఏదైనా ఉంటే టక్కన ముఖం మీద అనేస్తాడు ఎవరైనా కానీ, మనసులో ఏది పెట్టుకోడు. అంటే ఓపెన్ హార్ట్. చాలా తక్కువ మంది ఉంటారు అట్లా, ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. ప్రసాద్ గారు ఇది మీకు పెద్ద హిట్ కొట్టాలి, ఎందుకంటే మంచి నిర్మాతలు ఉన్నారు. నీకు సబ్జెక్ట్ తెలిసిన సబ్జెక్ట్ ఇది కాబట్టి బాగా చేస్తామని నమ్మకం మాకుంది. దీనికి మా ఇంతకు సాయి గారు చెప్పినట్టే అన్న ఎప్పుడు రాడు. బాగా అప్పారావు అన్న నాకెంత పెద్ద షాక్ ఇచ్చింది అనుకుంటున్నావు అన్న. మా చిత్తజల్లు ప్రసాద్ అప్పారావు గారు వచ్చారు అన్న, నువ్వు ఇంకా రాలేదంటున్నాను. నేను ఇంటి దగ్గర ఉన్నాను, ఎంబడే అరే పెద్ద మనిషి వచ్చిండా అని నేను ఎంబడే బయలుదేరాను అన్న. వచ్చేవరకు మీరు లేనిడా అంటే మీరు వచ్చిందని చెప్తే వస్తాడు అని నాకు చెప్పి పిలిపించాడు. ఎంతైనా ప్రసాద్ చాలా తెలివిపరుడు, సీనియర్. అప్పారావు అన్నని పిలిచిందంటే మద్రాస్ ఫ్రెండ్షిప్ కాబట్టి పిలిచారు. డెఫినెట్గా ఈరోజు మా గెస్ట్గా వచ్చిన సాయి వెంకట్ మనసు కానీ, మా వాకాడ అప్పారావు మనసు కానీ, మా కేవిల్లి నరసింహరావు గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే మంచి మనసుతో ఆశీర్వదించే హృదయం అన్నట్టు అందరిది. మేము ఒకరిది ఆశించడం కాదు, ఒకరికి హెల్ప్ కావాలంటే చేసే మనుషులం కాబట్టి తప్పకుండా ఈ సినిమాకు ఏ అవసరం ఉన్నా మేము సపోర్ట్ చేస్తాం. తప్పకుండా ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మీకు వెంబడి మంచి కోసం తప్పకుండా సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. వైసాబ్ మీరు ఏం భయపడద్దు, మేమున్నాం. నా ఛాంబర్, నా నంబర్, నువ్వు నన్ను డైరెక్ట్ గూగుల్లో కొట్టినా నా పేరు వస్తుంది, నంబర్ వస్తుంది. నీకు ఎప్పుడు ఏదున్నా ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయండి, మీకు 100% సపోర్ట్ చేస్తే. అవకాశం రాదు, ఎందుకంటే ప్రసాద్ గారు చాలా సీనియర్. అన్ని రకాలుగా మీకు ఆల్ ఇండియా అన్ని లాంగ్వేజ్లు కూడా అమ్మగల కెపాసిటీ ఉంది ఆయనకు. రామారావు గారు మేము మాట్లాడమంటావా? ప్రొడ్యూసర్ ఎట్లయితే నీ గురించి చెప్పాలి కదా, నేను మాట్లాడ. అయితే
ప్రసాద్ గారికి అన్ని భాషలలో టచ్ ఉంది, అన్ని భాషల్లో అమ్మగలుగుతాడు. ఒకే భాష అని కాదు, దీన్ని అన్ని భాషల్లో కూడా అమ్మగలుగుతాడు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుంది. దీనికోసం నన్ను ఒక క్యారెక్టర్ చేయమంటున్నాడు ఆయన. నాకు వద్దు కానీ కొత్త వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయండి. మీ క్యారెక్టర్ చేయకపోయినా మీ సపోర్ట్గా ఉంటా, ఖచ్చితంగా వెంబడి ఉంటా. మీలాంటి వాళ్ళు వచ్చినారు కాబట్టి మేము ఇంకా బాగా సపోర్ట్గా ఉంటాం. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక మీలాంటి ఒక నిర్మాత వస్తే ఒక 200 మంది పనిచేసి ఒక సినిమా స్టార్ట్ అయితే ఒక 200 మందికి ఉపాధి కలుగుతుంది. ఇందులో అంటే టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, అందరికీ అందులో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ లాభం జరుగుతుంది. నీలాంటి వారు ఈ సినిమా హిట్ అయితే ఇంకొక 10 సినిమాలు చేయగలుగుతారు. 10 సినిమాలు ఏంటి 200 మందికి ఉపాధి లభిస్తుంది. కాబట్టి ఆ ఆలోచనతో మేము పనిచేస్తాం. నేను దాదాపు ఇప్పుడు 35 ఇయర్స్ అయిన ఇండస్ట్రీలో, నాది 43వ సినిమా ఇప్పుడు దీక్ష. నేను అన్ని సినిమాలు నాకు మంచి లాభం తెచ్చిపెట్టిన నేను చేసిన సినిమాలు నాకైతే. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి చేస్తా ఉన్నా. ఇది కంప్లీట్ అయింది. ఇంకో సినిమా కబడ్డీ, ఉమెన్స్ కబడ్డీ అని చేయబోతున్నా. దానికి ఆల్రెడీ పాటలు రికార్డింగ్ అయిపోయినాయి. 2 మంగిలిప్తో వాడించా, 2 పాటలు మధుప్రియతో వాడించిన, ఒక పాట గీతా మాదిరితో వాడించిన. కంప్లీట్ అయినాయి. త్వరలో అది కూడా చేయబోతున్నా. మా దీక్ష సినిమాను మా ప్రసాద్ చేతిలో పెట్టిన వేరే భాషలు అమ్మడానికి, ఎందుకంటే ఆయనకు అన్ని భాషలలో టచ్ ఉంది. కాబట్టి మీ సినిమాకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి, వారు బ్రాహ్మణుడు అంతే కదా, బ్రాహ్మణ్. ఆయన ఎంత మంచి ట్యూన్ ఇచ్చాడు, చాలా మంచి మంచి వాయిస్. మాకు మరో చక్రి, నేను చూస్తే చక్రి గుర్తుకొస్తాడు మాకు. కాబట్టి ఆయన మంచి సాంగ్ చేస్తాడు. తప్పకుండా మీకు మంచి హిట్ సాంగ్స్ ఇస్తాడు, ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా బైసాబ్. అలాగే మా అరవింద హీరోయిన్ గారితో నేను ఒక మంచి సాంగ్ చేసిన, సంక్రాంతి సాంగ్ చేసిన. అది కూడా గీతా మాదిరి పాడిన సాంగ్. ఈ అమ్మాయి మంచి డాన్సరు, మంచి ఆర్టిస్టు. ప్రసాద్ గారని అంత మంచి వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు, ఎందుకంటే ఆయనకు మంచి అనుభవం ఉంది. కాబట్టి ఎవరైతే కరెక్ట్గా క్యారెక్టర్ సూట్ అవుతారు వాళ్ళతోటే పనిచేస్తాడు ఆయన. కాబట్టి ఈ సినిమాకు ఇంకా అందరూ బాగా చెప్పారు. నేను కానీ, మా సాయి కానీ, అన్న వాకాడ అపరావ్ అన్న కానీ, మీకు ఎప్పుడు ఎలాంటి సహకారం కావాలన్నా 100% చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేమైతే ఇండస్ట్రీలో ఉంటాం కాబట్టి 100% చేస్తాం. రెండవది అన్న ప్రసాద్ మంచి ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మీకు ఎప్పుడు ఏది కావాలన్నా మేము 100% చేసి పెడతాం. మీరు కూడా బైసాబ్ మీకున్న అంటే అనుభవానికి ప్లస్ ఆ ఫీల్డ్లో అనుభవం ఉంది కాబట్టి ఇది మీకు అతి తొందరలోనే మీకు మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే మీ మాట, మీ స్పీచ్ని బట్టి అర్థమైంది నాకేంటంటే మీరు డెఫినెట్గా ఇందులో ఇమిడిపోతారు. అది దైవ ఆజ్ఞ, దైవాధీనం, దైవ ఆజ్ఞ. కాబట్టి మీరు తప్పకుండా ఇందులో సక్సెస్ అయ్యి మా చిత్తజల్లు ప్రసాద్ పెద్ద డైరెక్టర్ అయ్యి మళ్ళీ కంటిన్యూ సినిమాలు చేయాలి. అలాగే మా నిర్మాత 78 సంవత్సరాల నిర్మాత రామ్మోహన్, మా పాత మిత్రుడు, రెగ్యులర్గా నాకు వాట్సాప్ టచ్లో ఉంటాడు ఆయన ఎప్పుడు. కాబట్టి వారు కూడా పెద్ద సక్సెస్ అయ్యి ఇందులో పనిచేసే మావాడు హీరో కూడా దిలీప్ రాథోడ్, మావన్ కూడా సక్సెస్ రావాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే మా సూపర్ పిఆర్ఓ బాబు నాయక్ గారు అందరూ బాగుండాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ మరొకసారి నమస్కారం తెలుపుతూ